హైదరాబాద్లో ప్రతి ఏడాది దీపావళి పండుగ ఘనంగా జరుగుతోంది. దీపావళి తర్వాత వచ్చే సదర్ సంబరాలకు నగరంలోని కాచిగూడ చప్పల్ బజార్లో ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. చిట్టబోయిన లడ్డూ యాదవ్ కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం సదర్ కోసం హర్యానా నుంచి దున్నపోతులను తీసుకొస్తారు. గత సంవత్సరం స్కంద సినిమాలో ఉన్న దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సదర్ దున్నపోతులకు ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు, వాటి పేర్లకు సంబంధించిన మరింత సమాచారం చప్పల్ బజార్ నుంచి అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యు. దీపావళి పండుగ వచ్చిందంటే దేశవ్యాప్తంగా కూడా క్రాకర్స్ కాస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ హైదరాబాద్ నగరంలో యాదవ సోదరులు సదర్ సమ్మేళనం అంటూ కూడా దున్నపోతులను తీసుకొచ్చి చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇక ఈ కాచిగూడలోని చప్పల్ బజార్లో చిట్టబోయిన కుటుంబం అంటేనే గత సంవత్సరాల కొద్దీ కూడా ఇక్కడ సదర్ సంబరాలు చేస్తుంటారు. సో ఆ యొక్క ఆచారం ఇంకా కూడా కొనసాగుతుంది. వారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి మెంబర్స్ మనతో పాటు ఉన్నారు. సో ఈ సంవత్సరం అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఏ రోజు సదర్ సమ్మేళనం జరుగుతుంది, మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, వారిని తెలుస్తుంది. ఎప్పుడు సదర్కు సంబంధించినటువంటి మీరు ఇక్కడ నిర్వహించేటువంటి అవకాశం? ఈ ఏడాది రానే వచ్చింది సదర్ పండుగ. 22వ తారీఖు సాయంత్రం 7:02 అన్నట్టు మేము వీటికి చప్పల్ బజార్ నుంచి ఊరేగింపు నారంగూడ దాకా. ఈ ఊరేగింపుకు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ పండుగ జరపబడును. దీనికి అందరు ఆహ్వానితులే. ఈసారి పర్టికులర్గా లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి కులపోళ్ళు చప్పల్ బజార్ నుంచి ఈ దున్నపోతుల ఊరేగింపుకు అందరినీ రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్ని దున్నపోతులు మాకు ఈసారి 22 దున్నపోతులతోని మా ఊరేగింపు చాలా భారీ ఎత్తున ఉన్నది. ఎవ్రీ ఇయర్ మా తాతలు చేసిరు, మా నాన్నలు చేసిరు, మేము బి చేస్తున్నాం, మా పిల్లలు రెడీ ఉన్నారు. ఇవి హర్యానా కింద వచ్చినాయి. హర్యానా సోనిపత్ దల్బీర్ డైరీ ఫారం కింద వచ్చినాయి. వీటికి ఏం లేదన్న, పాలు, డ్రై ఫ్రూట్స్, మిగతాయి వాళ్ళే పంపించారు. పుట్టి దానా అవి వచ్చిన పనులకు స్పెషల్ బండి మీద వచ్చినాయి. అవి మళ్ళీ మా సదర్ కాగానే వెళ్ళిపోతాయి. మనకందరికీ కూడా తెలుసు, ప్రతి ఏడు మన హైదరాబాద్లో విశిష్టంగా ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి పండుగ పెద్ద ఎత్తున యాదవులు అంగరంగ వైభవంగా ఈ సదర్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఒక 3-4 నెలల నుంచే వాళ్ళ ప్రిపరేషన్స్ తోటి రెడీ అవుతూ ఉంటారు. పెద్ద ఎత్తున ఈ యొక్క సదర్ కార్యక్రమం హైదరాబాద్లో జంట నగరాల్లో చాలా పూర్వం నుంచి జరుగుతూ వస్తున్నటువంటి కార్యక్రమం. ఇది పురాతనమైనటువంటి ఈ యొక్క సదర్ పండుగను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఈ యొక్క కార్యక్రమం విశిష్టత తెలియాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సదర్ కార్యక్రమంలో వైభవంగా ఉండాలి. ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికే జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తారు. కాబట్టి ఆల్ ఇండియా ఛాంపియన్ బుల్స్ అయినటువంటి ఈ యొక్క హర్యానా కానీ, పంజాబ్ కానీ మరియు యూపీ కానీ ఈ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా ఈ యొక్క దున్నపోతులను ఎవ్రీ ఇయర్ తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ మహాసభ కమిటీ సభ్యులందరూ మరియు గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ మహాసభ కమిటీ సభ్యులు మరియు అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క సదర్ సమ్మేళన కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. మరియు ప్రతి ఒక్కరికి కూడా మేము విన్నపించేది ఏంటంటే, ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున 22 తారీఖు మన కాచిగూడ చప్పల్ బజార్ నుంచి ఈ యొక్క ఊరేగింపు బయలుదేరుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి ఈ యొక్క సదర్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. చూడొచ్చు, ఈ యొక్క దున్నపోతులు 22వ తారీఖున ఇక్కడ చప్పల్ బజార్ నుంచి ప్రారంభమవుతుంది సదర్ సమ్మేళనం. సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ ఏదైతే చిట్టబోయిన ఫ్యామిలీ ఉందో, సో వారందరూ కూడా ఇంకా ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. సో ఈ దున్నలు మొత్తం ఇట్లాంటివే 22 దున్నలు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తుంటారు. సో ర్యాలీగా పెద్దగా యాదవ్ సోదరులతో పాటు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని కులాల వారు కూడా రావాలి, ఈ సదర్ సమ్మేళనాల్లో ఎంజాయ్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. సో మనకి చూడొచ్చు, హర్యానా నుంచి తీసుకొచ్చినటువంటి ఈ దున్నలకి రోజు మా ఆయిల్తో మసాజ్తో పాటు వివిధ రకాలైనటువంటి డ్రై ఫ్రూట్స్తో పాటు సో కొంత అంటే దీనికి సంబంధించినటువంటి కొంత పోషక విలువలు ఉన్నటువంటి ఆహార పదార్థాలు కూడా అందిస్తామని చెప్తున్నారు. సో ఈ కాచిగూడ అంటే మనకి చిట్టబోయిన ఫ్యామిలీకి గత సంవత్సరాల కొద్ది కూడా ఇక్కడ సదర్ అంటే కొంత గ్రాండ్గా నిర్వహిస్తారు. సో 22వ తేదీ నాడు సాయంత్రం ప్రారంభమవుతుంది ఈ యొక్క సదర్ సమ్మేళనం. ఇందులో ముఖ్యంగా పెద్ద ఎత్తున కూడా అందరూ పాల్గొనాలన్నట్టు కూడా నిర్వాహకులు చెప్తున్నారు. సంజయ్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.